విభీషణుడు ధర్మాత్ముడు, కానీ ధర్మం కోసం రక్తం పంచుకు పుట్టినటువంటి అన్నగారిని కూడా విడిచిపెట్టి వచ్చేశాడు, రాముణ్ణి చేరాడు. నా అన్నగారు, నా రక్తం, లేకపోతే బంధం, భవబంధాలు ఇవేమీ ఆలోచించలేదు. ధర్మమే పరమార్థము అనుకున్నాడు. కాబట్టి విభీషణుడు అన్నగారినైనా కూడా విడిచిపెట్టగలిగాడు, వచ్చేశాడు. ఆ తర్వాత చక్కగా రాజయ్యాడు. రాక్షస జాతి సమూలంగా నశించకుండా కాపాడగలిగాడు, చిరంజీవి అయ్యాడు. నేటికి కూడా మనందరితోనూ కూడా పూజలు, గౌరవాలు అందుకుంటూ ఉన్నాడు. విభీషణుడు తీసుకున్నటువంటి నిర్ణయం కర్ణుడు తీసుకోలేకపోయినటువంటి నిర్ణయం ఏమిటి అనంటే కనుక ధర్మం కోసం విభీషణుడు సోదరుణ్ణి విడిచిపెట్టాడు, కానీ కర్ణుడు ధర్మం కోసం తన సోదరుల వద్దకు చేరలేకపోయాడు. అతను అన్నగారిని కూడా విడిచిపెట్టి వచ్చేశాడు, ఇతను మిత్రుణ్ణి కూడా వదలలేకపోయాడు. సాధారణ